హాయ్ ఫ్రెండ్స్, అజయ్ ఘోష్ హీరోగా, ఆమని హీరోయిన్ గా, చాందిని చౌదరి ప్రధాన పాత్ర పోషించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మ్యూజిక్ షాప్ మూర్తి ఒక చిన్న టౌన్ లో మ్యూజిక్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. భార్య జంతికలు, చేకోడీలు, ఇటువంటి మురుకులు లాంటివి అమ్ముతూ ఇల్లును గడుపుతూ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పిల్ల చదువు కోసం డబ్బులు దాచాల్సి వస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుని చివరికి మ్యూజిక్ షాప్ పెట్టుకుంటాడు మూర్తి. అతని దగ్గరికి డీజే కన్సోల్ ని రిపేర్ చేయించుకోవడం కోసం వస్తుంది హీరోయిన్ చాందిని చౌదరి. ఆ రిపేర్ చేసిన తర్వాత తనకి డీజే నేర్పమంటాడు మూర్తి. వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధం మొదలవుతుంది. దాన్ని ఊరంతా అపార్థం చేసుకుంటుంది. అయితే ఇంటి నుంచి కూడా వాళ్ళిద్దరి బంధానికి వ్యతిరేకత తెలియజేస్తారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత మ్యూజిక్ షాప్ మూర్తి ఏం చేశాడు, చివరికి డీజే అయ్యాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అజయ్ ఘోష్ పాత్ర చాలా ఉన్నతంగా స్టార్ట్ అవుతుంది. లౌక్యం తెలిసిన పాత్ర అనుకుంటాం. చాలా మంచిగా స్టార్ట్ అయిన ఈ పాత్ర, మూర్తి పాత్ర ఎక్కడా కూడా పరిణితి చెందినట్లు కనపడదు. సినిమా ఫస్ట్ లో ఎలా ఉంటాడో క్లైమాక్స్ లో కూడా అలాగే ఉంటాడు. తనకు తానుగా మంచి డెసిషన్ తీసుకొని ముందడుగు వేస్తున్నట్లు కనపడదు. పరిస్థితులకు చాలా వరకు లొంగిపోతూ ఉన్నట్లు కనపడుతుంది మూర్తి పాత్ర. క్లైమాక్స్ కూడా అంతే. భారీ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత తప్ప అతను డీజేగా మళ్ళీ జాయిన్ అవ్వడానికి వెళ్ళడు. ఏదైనా సరే ఈ సినిమాని చాలా మంచిగా స్టార్ట్ చేసిన దర్శకుడు ఒక్కచోట కూడా ఎమోషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయలేకపోయాడు. ఒక్క సీన్ కూడా హార్ట్ టచింగ్ గా అనిపించదు. ఒక్క 2 చోట్ల డైలాగులు బాగుంటాయి అంతే. చాందిని చౌదరి పాత్ర ఫస్ట్ లో కనపడి మధ్యలో మాయమైపోయి మళ్ళీ క్లైమాక్స్ లో వస్తుంది. భానుచందర్ పాత్ర కూడా మరి టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ సన్నివేశంలో భానుచందర్ కూతుర్ని తిట్టడం, దానికి అజయ్ ఘోష్ బదులివ్వడం లాంటివి బాగుంటాయి. అక్కడ చదువుకున్న వీపీలా అనిపిస్తుంది భానుచందర్ పాత్ర. ఓ సన్నివేశంలో చాందిని చౌదరి భానుచంద్ర మధ్య డైలాగ్స్ కూడా బాగుంటాయి. ఆమెని పాత్ర ఓకే అనిపిస్తుంది. గృహిణిగా ఆమె ఓకే అనిపించింది. అజయ్ ఘోష్ భారీగా మంచిగా నటించింది. ఆ పాత్ర సినిమాకి ఎంతో కొంత హెల్ప్ చేసిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ డీజే మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వినిపించిన డీజే మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కానీ అది వినగానే చాలా కొత్తగా ఉంది, అదిరిపోయింది అన్న రేంజ్ లో మాత్రం ఎక్కడ అనిపించదు. ఉన్నంతలో ఫోటోగ్రఫీ పర్వాలేదు. ఈ సినిమాని అజయ్ ఘోష్ యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. అజయ్ ఘోష్ చాలా మంచి పాత్ర పోషించారు. అలాగని ఆయనకి అవార్డులు వచ్చేస్తాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇటువంటి కామెడీ పాత్రలు, స్లోగా జరిగే పాత్రలు, ఇటువంటి మంచి పాత్రలు ఆయన 1-2 పోషించారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కూడా పర్వాలేదనిపించే నటన ప్రదర్శించింది తప్ప గొప్పగా ఏమీ యాక్ట్ చేయలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.